డిఫరెంట్ కంట్రీస్ నుంచి కైట్స్ తీసుకొని వస్తారు. గతంలో కూడా మనం చాలా టైమ్సే ఇట్లాంటి కైట్ ఫెస్టివల్ని చూసాం. ఈరోజు కైట్ ఫెస్టివల్ అండ్ యాజ్ వెల్ యాజ్ స్వీట్ ఫెస్టివల్ కూడా స్టార్ట్ అవుతోంది. పరేడ్ గ్రౌండ్స్లో జరుగుతోంది. డాల్ఫిన్కి సంబంధించి ఒక కైట్ అన్నమాట. డిఫరెంట్గా ఉండే కైట్స్ ఇక్కడ అంటే ఆ స్పెషాలిటీ అదనమాట. డిఫరెంట్ టైప్ ఆఫ్ కైట్స్ని తయారు చేసుకొని వచ్చి ఒక యునీక్నెస్ చూపించడానికని చాలా కంట్రీస్ నుంచి చాలామంది వచ్చి వాళ్ళ కైట్స్ని డిస్ప్లే చేస్తూ ఉంటారు. సో 3 రోజుల పాటు హైదరాబాద్ వాసులకైతే కనువిందు చేయబోతోంది ఈ కైట్ ఫెస్టివల్. మనం చూడొచ్చు ఒక డాల్ఫిన్కి సంబంధించిన కైట్ అన్నమాట ఇది. సో ఒక్కసారి పైనకు వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో తెలియదు కానీ బట్ ఒక లేడీ ట్రై చేస్తోంది. మరి ఏ కంట్రీకి సంబంధించినవినో తెలియదు బట్ మనం చూడొచ్చు. అంటే డాల్ఫిన్ ఏమో ఇక్కడ కింద అంటే హాఫ్ దగ్గర నుంచి డాల్ఫిన్ మనకు కనిపిస్తోంది. పైన మనం చూడొచ్చు ఆల్రెడీ ఒక డిఫరెంట్ షేప్ ఆఫ్ కైట్ ఆల్రెడీ పైన ఉంది. దానికి కొనసాగింపుగా ఈ డాల్ఫిన్కి సంబంధించి ఇంకో కైట్ అనమాట. సో ఇవి 2 కైట్స్ సైమల్టేనియస్లీ ఒకే దారంకి, అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ దారం. అది కూడా అంటే మాంజా అంటే చాలా థిన్గా ఉంటుంది. బట్ ఈ కైట్స్ను మనం చూడొచ్చు కాస్త దొడ్డుగా ఉన్నటువంటి తాడుకి ఇట్లాంటి కైట్స్ని ఎగరవేస్తున్నారు. సో చాలామంది హెల్పర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు. ఇవాళ వెదర్ చాలా బాగుంది యాక్చువల్లీ, కూల్గా, ఎక్కువగా ఎండలేదు. మధ్యాహ్నం ఎగ్జాక్ట్లీ మిట్ట మధ్యాహ్నం, కానీ మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఎంత బాగుందో వెదర్. అండ్ చాలామంది వస్తున్నారు. ఇనాగ్రేషన్ మరి కాసేపట్లోనే జరగబోతోంది కైట్స్కి సంబంధించి. మనం చూడొచ్చు స్నేక్ లాంటి కైట్ అనమాట. ఎంత పొడవుగా ఉందో మనం చూడొచ్చు. చాలామంది పేరెంట్స్ చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చారు, వాళ్ళు అసలు ఎంజాయ్ చేస్తున్నారు. కైట్స్ అంటేనే పిల్లల పండుగ, ఆఫ్ కోర్స్ పెద్దల పండుగ కూడా. సో ఎవరైనా సరే డిఫరెంట్ టైప్ ఆఫ్ షేప్స్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కైట్స్ని చూసిన తర్వాత ఎవరైనా ఆనందం వ్యక్తం చేస్తారు. అండ్ గ్రౌండ్లో ఏ అడ్డము లేకుండా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కైట్స్ ఆకాశంలో ఎగురుతూ ఉంటే అది ఇంత కలర్ఫుల్గా ఉంటే చాలా బాగున్నాయి. చాలామంది ఇంకా డిఫరెంట్ కైట్స్ని ఎగరవేయడానికి ట్రై చేస్తున్నారు. మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ షేప్స్ కూడా ఉన్నాయి. ఒక్కసారి చూడండి, ఈ కైట్ని చూడండి, రెడ్ కలర్ లీఫ్ లాగా ఉంది. సో చాలా బాగుంది. ఏ కంట్రీస్ నుంచి వచ్చారు అని అంటే కాంబోడియా, సౌత్ ఆఫ్రికా, జాంబియో అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, సౌత్ కొరియా, ఫ్రాన్స్, స్వీడన్, స్విట్జర్లాండ్, ఫిలిప్పీన్స్, శ్రీలంక, ఇటలీ, కెనడా, ఇట్లా అన్ని ప్లేసెస్ నుంచి ఉన్నారు. మనం చూడొచ్చు ఎక్కడెక్కడ ఏ కంట్రీ నుంచి వచ్చారు అనేది. సో వాళ్ళు వాళ్ళ కైట్స్ని అక్కడ పెట్టుకొని కూర్చున్నారు. ఒక్కొక్క కంట్రీ నుంచి డిఫరెంట్ కైట్ ఫ్లైయర్స్ వచ్చారు. వాళ్ళు 2 days క్రితమే ఇక్కడికి చేరుకున్నారు. సమ్ డిఫరెంట్ షేప్లో ఉంది ఈ కైట్ అయితే. మరి ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి తెలియదు బట్ కైట్ లవర్స్ అండ్ కైట్స్ ఇష్టపడే వాళ్ళు ఎవరైనా సరే ఈ కైట్స్ని చూసిన తర్వాత చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతారు. బికాజ్ అన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ అండ్ డిఫరెంట్ షేప్ కైట్స్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చాయి. అందరు కూడా వాళ్ళ కైట్స్ని డిస్ప్లే చేస్తూ ఉన్నారు. ఇన్ని దేశాల నుంచి మరి కైట్స్ అంటే అన్ని రకాలే ఉంటుంది. అక్కడ చూడొచ్చు మనం సేమ్ ఎగ్జాక్ట్లీ పారాషూట్ టైప్ ఆఫ్ కైటే అనమాట. అది మనం చూడొచ్చు గ్రీన్ అండ్ పింక్ కలర్స్లో. సో ఎగ్జాక్ట్లీ పారాషూటే, ఇంకా పారాషూట్ చూసినట్టే అనిపిస్తుంది. సో అది కూడా వన్ ఆఫ్ ది కైండ్ అనమాట. అది కూడా వన్ ఆఫ్ ది కైండ్. ఇది ఇంకోటి చూడొచ్చు బ్లూ కలర్, అన్నీ పెద్దవి. డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళ కైట్స్ని కూడా ఒక డిఫరెంట్ షేప్లో అండ్ డిఫరెంట్గా ఉండేలాగా డిజైన్ చేశారు. ఇక్కడ చూడొచ్చు ఇది కూడా వన్ ఆఫ్ ది కైట్. ఐ డోంట్ నో దీనికి మరి ఏం పేరు పెట్టారో, ఎక్కడి నుంచి వచ్చారో ఏంటో తెలియదు బట్ ఆ మెటీరియల్ కూడా చాలా డిఫరెంట్ ఉన్నట్టు అనిపిస్తుంది. వీళ్ళ క్రియేటివిటీ అనమాట. ఒకసారి చూడండి. Indonesia. He's from Indonesia, I think. Hi, how are you? Good, how are you? Yeah. How is the festival going on? Did you like the fest?
Oh yeah, we are very like here. It's very good here. Thank you for the Telangana tourism for invite us here. Here. Yes. It's very nice. Is first time you're coming here? No, this is the third time I was here. Yes. Okay. It's very nice. What was the experience? Ah, it's very good. It's most every time I come here, this is different experience I got here. So many friends coming from other world, so we meet here and then we can fly one sky here. It's very nice here for the food, everything. People too very friendly. Thank you very much. Yeah. Okay, what is the shape of that kite? That I call this a bubble kite. Yeah, that's a little bubble. Simple kite. Okay. Is it one kind you have bought or? No, we brought many kite there. That's our team here. Okay. I bring this many kite there. But depend on the wind. If the slow wind, we fly with the soft kite. If the strong wind, with another kite. So, Today weather is also good, right? yeah, we hope to. The weather is good, but the wind is sometimes is not so good. Yeah, we hope in the afternoon will be more stronger. Yeah. Thank you. సో చూడండి ఒక్కసారి ఒక 4-5 రకాల కైట్స్ని ఒక్కసారి స్కై మీద చూస్తుంటే అసలు భలే ఉంది. రియలీ ఎంతెంత పెద్ద కైట్స్ అండ్ డిఫరెంట్ షేప్ ఆఫ్ కైట్స్ అనమాట. ఒకేసారి ఎగిరేసరికి ఆకాశంలో అసలు ఏందో అద్భుతం చూసినట్టు అనిపిస్తుంది. అంత బాగుంది. మరి ఇంకా చాలామంది అసలు ఫ్లైట్ని ఎగరవేయట్లేదు, ఇంకా చాలామంది అట్లా కూర్చొని ఉన్నారు. అంటే ఇప్పుడు వెదర్ చాలా బాగుంది కాబట్టి అందరూ కూడా డిఫరెంట్ యూ సీ దాట్. ఓ వావ్, ఎంత పెద్దగా ఉందో. డిఫరెంట్ టైప్ ఆఫ్ కైట్ ఇది కూడా. గ్రీన్ కలర్ చాలా పెద్దగా ఉంది. సి ఓ పర్సన్ ఎంత ట్రై చేస్తున్నారు, ఇంకో పర్సన్ హెల్ప్ చేస్తున్నారు కైట్ మొత్తంగా ఫ్లై కావడానికని. సో విండ్ని బట్టి వాళ్ళు రావడం అండ్ ఫ్లై చేయడం చేస్తూ ఉన్నారు. అంటే గాలి మంచిగా వచ్చింది అనుకోండి, అప్పుడు పైనకి వెళ్ళి ఎంత బాగా ఎగురుతుందో ఒక్కసారి చూడండి. ఇంకా కంప్లీట్లీ అది ఓపెన్ కూడా కాలేదు, బట్ ఓపెన్ అయిన తర్వాత ఇంకా పైకి వెళ్ళిన తర్వాత భలే ఉంటుంది అనుకుంటా. గ్రీన్ అండ్ పింక్ చాలా బాగుంది. అన్ని డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ కైట్ని డిస్ప్లే చేయాలని చూస్తూ ఉన్నారు. సో విండ్ ఎప్పుడైతే స్లో డౌన్ అవుతుందో, లేకపోతే అసలు గాలి లేకపోవడం వల్ల మనం చూడొచ్చు కింద పడిపోతున్నాయి. గాలి వచ్చిన తర్వాత మాత్రం భలే ఎగురుతున్నాయి. పైనకి వెళ్ళిన తర్వాత భలే అనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. అందరు పిల్లలు కూడా అండ్ పేరెంట్స్ కూడా వచ్చారు. అండ్ ఇక్కడికి కైట్స్ ఫెస్టివల్ కోసం కైట్స్ని చూడడానికే కాకుండా ఇక్కడ ఫుడ్కి సంబంధించిన కూడా స్టాల్స్ కూడా పెట్టారు. అంటే సైమల్టేనియస్లీ ఇక్కడ కైట్స్ని డిస్ప్లే చేస్తుంటే అది చూడొచ్చు. అండ్ దాని తర్వాత పక్కన ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి కాబట్టి ఫుడ్ తినుకుంటా కూడా ఎంజాయ్ చేయొచ్చు. అంత బాగుంది. సో ఇక్కడ ఎవ్రీ టైం జరుగుతుంది, కానీ 4 ఏళ్ల గ్యాప్ వచ్చింది. ఎందుకంటే కరోనా తర్వాత 4 years గ్యాప్ తీసుకున్నారు. ఆ తర్వాత ఈ ఇయరే మళ్ళీ వచ్చింది కాబట్టి మళ్ళా వచ్చి వాళ్ళ కైట్స్ని డిస్ప్లే చేస్తున్నారు. ఓకే, ఆ కైట్ వచ్చేసి మనం ఇప్పుడు చూడబోతున్న కైట్ వచ్చేసి అది ఇండియాకి సంబంధించిన కైట్. అది మనం చూడొచ్చు. అది ఫ్లై అయిన తర్వాత మనకు కనిపిస్తుంది ఇండియా అన్నటువంటి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో ఆ కైట్ కూడా ఉంది. సో ఎన్ని కైట్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ కైట్స్ చాలా బాగున్నాయి. అండ్ గాలి కూడా చాలా బాగా వస్తుంది కాబట్టి ఆ కైట్స్ని కూడా భలే ఫ్లై చేస్తున్నారు. అవి పైకి వెళ్ళిన తర్వాత కూడా ఎంత బాగా కనిపిస్తున్నాయి మనం చూడొచ్చు. సో ఇది ఇండియాకు సంబంధించిన కైట్ అన్నమాట. భలే ఉంది, చాలా పెద్దగా చాలా బాగుంది. ఇండియా అని రాసింది ఉంది. ఒక్కసారి చూడండి, ఇండియా అని రాసినటువంటి కైట్ ఇది. సో ఇంత పెద్ద కైట్ కదా, సో దాన్ని మేనేజ్ చేయడం కూడా అంత ఈజీ కాదనుకుంటా, మనం చూడొచ్చు. సో అది ఎలా ఫ్లై అవుతుంది అనేది కూడా స్పష్టంగా కనిపిస్తోంది. సో అది కంప్లీట్లీ టర్న్ అయిపోయింది. ఇండియా అనేది పైకి వెళ్ళిపోయింది. యాక్చువల్లీ అది లోపలికి ఉండాలి. అది ఎస్
ఇండియా. ఇది ఈ కైట్ అన్నమాట. మనం చూడొచ్చు అది ఫ్లై కావడానికి ఎట్లయితే ఫ్లై చేయాలో సో దానికి తగ్గట్టుగానే డిజైన్ చేస్తున్నారు కంప్లీట్లీ. ఇది ఒక క్లాత్. సో ఇది గాలికి ఏటంటే వెళ్ళిపోతుంది. ఒక్కసారి చూడండి ఇది. సో ఇండియా అనే కైట్ భలే ఉంది, చాలా బాగుంది. అది పైకి వెళ్ళిన తర్వాత ఇండియా అని రాసింది ఉంటుంది కదా, సో అది మనకు స్పష్టంగా కనబడుతుంది. చాలామంది వచ్చి సెల్ఫీలు దిగుతున్నారు, పిక్స్ దిగుతున్నారు. మనం చూడొచ్చు అక్కడ నుంచి కంప్లీట్లీ ఎట్లా చూస్తున్నారు ఆ కైట్ ఫ్లయింగ్ని చూస్తున్నారు. ఇటువైపు ఏమో మనం చూడొచ్చు రోడ్ కనిపిస్తోంది, ఇంకోవైపు ఏమో మెట్రో ట్రైన్ వెళ్తోంది, అది కూడా మనం చూడొచ్చు. సో మెట్రో లోపల ఎవరైతే జర్నీ చేస్తారో వాళ్ళు కూడా హ్యాపీగా ఈ కైట్ ఫెస్టివల్ని వ్యూ చేస్తూ వెళ్ళొచ్చు. సో ఎన్ని ఫ్లైట్స్ ఎన్ని కైట్స్ ఉన్నాయి ఒక్కసారి చూడండి. వాహ్, వండర్ఫుల్, భలే ఉన్నాయి అసలు. వ్యూ చాలా అంటే చాలా బాగుంది. డిఫరెంట్ కైండ్స్, డిఫరెంట్ షేప్స్. కైట్ ఫెస్టివల్లో ఒక్కసారి ఇక్కడికి వస్తే తరివి తీరా అన్ని టైప్స్ ఆఫ్ కైట్స్ని ఒకే చోట చూడొచ్చు అనమాట. అంత బాగున్నాయి, అంత పెద్దగా ఉన్నాయి. ఆ కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట అవన్నీ చూసి. రియలీ బికాస్ కైట్స్ అంటేనే కిడ్స్కి ఎంత ఇష్టం ఉంటుందో పేరెంట్స్ దగ్గర మారం చేస్తారనమాట, మాకు కైట్స్ కొనివ్వండి అని. సో ఎంత ఎంజాయ్ చేస్తారో ఈ కైట్స్ అన్ని చూసిన తర్వాత.